ప్రాథమిక బాధ్యత. చదువుకోవాలనుకున్న వాడికి చదువు చెప్పించడం, అనారోగ్యం పాలయ్యే వాడికి వైద్యం అందించడం అన్నట్టు ఈ రెండింటి నుంచి పారిపోతుంది. నడవట్ల, దూరం కావట్ల, పారిపోతుంది ప్రభుత్వం, మాయ చేస్తోంది ప్రభుత్వం. ఆ మాయని ఛేదించాల్సిన మీడియా అమ్ముడు పోయి దాసోహం అంటోంది, రాజకీయంగా దాన్ని వేరే వైపుకు తిప్పేస్తోంది. నిరసనలు చేయాల్సిన ప్రతిపక్షంలో తీవ్రత కరువయింది. నిలదీయాల్సిన విద్యార్థి సంఘాలు అడుక్కు తింటున్నాయి. ఇవాళ అమ్ముడు పోయినాయి అనాల వాళ్ళని. అది జరుగుతున్నది ఇక్కడ. సార్, దీని మీద ఎంతవరకు లోకేష్ గారు కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు, విద్యాశాఖ మంత్రిగా ఉండి దాని మీద ఏం మాట్లాడట్లేదు అసలు. అంటే ఏమనుకోవాలి? మేము సీట్లో ఉన్నాం, ఎవరికి సమాధానం చెప్పాలి? అడిగిన వాళ్ళందరూ అమ్ముడు పోయిన వాళ్ళే. వాడు పేటీఎం, వాడు అడిగేవాడు ఎవడన్నా మాట్లాడాడంటే జగన్ మనిషి అంతే. మేము రాజాంశ దైవాంశ సంభూతులం. రాష్ట్రం అంతా ఇప్పుడు సంతోషంతో ఎగిరి గొంతులేస్తోంది. డిఎస్సీది అడిగినా సమాధానం ఉండదు. అదేదో యూనిఫాములు మొన్న ఆగిపోయినాయి అని వాళ్ళు రాశారు, దానికి సమాధానం ఎవరికి చెప్పాల్సిన పని మాకు లేదు. అంతే ఉంది పరిస్థితి. అంటే ఇది పెద్ద సమస్యగా కనిపించట్లేదా? దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అనేది ఏం తెలియట్లేదా? ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఒక ఇగో, రాజశేఖర రెడ్డి అనే పదం మర్చిపోవాలా అంతే. దానికోసం అవన్నీ ఎత్తేయాలి. దాన్ని